ఈరోజు చౌటుప్పల్ మండలంలోని స్థానిక రైతు వేదికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ పత్తి ఉత్పాదక మిషన్లో భాగంగా రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ పత్తి విత్తనాలను రైతుల దగ్గర పంట మరియు ఐసీఎం పద్ధతిలో విత్తనాలు విత్తుకోవాలి. మొక్కలు ఎత్తు పెరగకుండా ఉండడానికి మెపిక్ క్వాంటా క్లోరైడ్ పిచికారీ చేసుకోవాలి. మిగిలిన అన్ని పద్ధతులు కూడా సాధారణ పత్తి సాగులాగానే ఉంటాయని మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు తెలిపారు. ఈరోజు చౌటుప్పల్ మండలంలోని స్థానిక రైతు వేదికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ పత్తి ఉత్పాదకత మిషన్లో భాగంగా రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ పత్తి విత్తనాలను రైతుల దగ్గర పంట 90-30 మరియు ఐసీఎం ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ 90-60 పద్ధతిలో విత్తనాలు విత్తుకోవాలని, మొక్కలు ఎత్తు పెరగకుండా ఉండడానికి మోపిక్ క్వాట్ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. మిగిలిన అన్ని పద్ధతులు కూడా సాధారణ పత్తి సాగులో లాగానే ఉంటాయని మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిఎస్ఈఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారి మరియు విస్తరణదారులు అధికారుల సేవలను ప్రతి ఒక్క రైతు తప్పక వినియోగించుకోవాలని, సాంకేతిక సలహాలను తీసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడించాలని కోరారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పత్తి విత్తనాలను మరియు కంది విత్తనాలను సబ్సిడీలో అందిస్తుంది మరియు ఈ వర్షాభావ పరిస్థితులను అనుకూలంగా జూలై 15 వరకు ఆరుతడి పంటల విత్తనాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ కౌన్సిలర్ రాకేష్ రెడ్డి, ఏఈఓలు మరియు రైతులు పాల్గొన్నారు.